చాలా చాలామంది ఏంటంటే కొంతమందికి చాలా కొంత చాలా వరకు భయం ఎక్కువ అండి. ఎవరైనా ఏదంటే అస్సలు తట్టుకోలేరు. ఒకటే మాత్రం గుర్తుంచుకోండి. అది ఏంటంటే మనం కరెక్ట్గా ఉంటున్నామా లేదా అంతవరకే మనం మనకి అర్థమవుతుంది. మన మనస్సాక్షికి మనం కరెక్ట్గా ఉంటున్నామా లేదా అనేది. అది మాత్రమే మీరు మీ అంతరాత్మని ప్రశ్నించుకోండి. అంతేగాని అమ్మో నేనేం తప్పు చేయలేదు అయినా కూడా వాళ్ళు అట్లా అంటున్నారు, ఏమన్నా జరిగిద్దా ఏంటి అని చెప్పి మీరు భయపడడం, దాని గురించి ఎక్కువగా ఆలోచించి మానసికంగా ఇది అవ్వడము, వాళ్ళు అదన్నారు ఇదన్నారని ఎక్కువగా రియాక్ట్ అవ్వడము, దానివల్ల మనకే హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. మనం కరెక్ట్గా ఉంటున్నామా లేదా అనేది మనకు తెలుస్తుంది. మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకు అర్థమవుద్ది. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసినా కూడా మన పేరెంట్స్తో నేను ఇది చేశాను అని చెప్పేసేయండి మీరు. ఎందుకంటే ఒక నిజాన్ని మనం దాచిపెట్టామంటే ఒక అబద్ధం ఆడామంటే దాంతోపాటు ఒక 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. సో ఏదైనా మనం రాంగ్ చేసినప్పుడు మన పేరెంట్స్తో మనం చెప్పామంటే వాళ్ళకి దానికి సొల్యూషన్ చూస్తారు. అలా కాకుండా దాన్ని దాచిపెట్టి మనం బాధపడి తర్వాత వాళ్ళు తెలిసిన తర్వాత వాళ్ళు మనల్ని ఎందుకు ఇలా చేసామని మనతో వాళ్ళు బాధపడి మనం బాధపడి ఇంత అవసరం లేదండి. వేరే వాళ్ళ ద్వారా తెలిసి ఇంత అవసరం లేదండి. సో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఆయన టైం వేస్ట్ అస్సలు చేసుకోవద్దండి. మన మన పేరెంట్స్ ఉంటున్నారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఏదైనా వచ్చినా వాళ్ళతో చెప్పి సాల్వ్ చేసుకోండి. అంతేగాని మానసికంగా ఇదైపోయి సూసైడ్ చేసుకోవడము, ఇంకా దాన్ని వాళ్ళతో చెప్పి వీళ్ళతో చెప్పి ఎవరితో చెప్తే ఎవ్వరు తీర్చరండి. ఒక పేరెంట్స్ మాత్రమే మన వాళ్ళండి. మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆ మాట ఈ మాట అనేవాళ్ళు కానీ ఎవ్వరు ఏం చేయరండి. సో దయచేసి ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళొద్దండి ఎవరు.